బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు నేను మీకు లైవ్ లో ముగ్గురు ముసుగు దొంగలు చూపించబోతున్నాను. ముగ్గురు దొంగలు ముసుగేసుకొని వాళ్ళు దొంగతనానికి ప్రయత్నించారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో వారి దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఒక్కసారి నేను మీకు ఆ దృశ్యాలు చూపిస్తున్నాను. ఈ ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. జగిత్యాలలో అర్ధరాత్రి ముఖానికి ముసుగులు వేసుకున్న దొంగలు ఇళ్లలో దోపిడీకి ప్రయత్నం చేశారు. అవి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఆ సీసీ దృశ్యాల ఆధారంగా పోలీసులు ఆ దొంగల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. జగిత్యాలలో ముసుగు దొంగలు ముఠా హల్చల్ చేస్తోంది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఒక్క రోజులోనే 6 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు ఈ దొంగలు. బంగారం, నగదుతో దుండగులు పరారైపోతున్నారు. దొంగల సంచారం అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయింది. ముగ్గురు దొంగల ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల దొంగలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు బృందాలుగా గాలిస్తూ ఉన్నారు. దీంతో వరుసగా చోరీలు జరుగుతుండటంతో జనం కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. చూడండి, ఒకసారి చేతులకు వాళ్ళు గ్లౌజులు వేసుకున్నారు. ముఖం ఏ మాత్రం కనబడకుండా ముగ్గురు ముఖాలకు ముసుగులు వేసుకున్నారు. 2 బాక్సుల్లో చూడండి. ఒకసారి మొదటి బాక్స్ లో చూడండి, ఆ దొంగ వెళుతున్నాడు కదా, అక్కడ ఏదో అలికిడి జరిగింది. దీంతో ఆ చెట్టు చాటుకు వెళ్ళి ఆ దొంగ దాక్కుంటాడు. చూడండి ఒకసారి. ఆ దృశ్యాలు కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అక్కడ ఏదో అలజడి రేగింది. ముగ్గురు దొంగలు ఒక ఇంటిని టార్గెట్ చేసుకున్నారు. అక్కడ ఏదో అలజడి రావడంతో ఒక దొంగ పరుగున వెనక్కి వచ్చి చెట్టు చాటున దాక్కున్న దృశ్యాలు కూడా అక్కడ రికార్డ్ అవుతాయి. మొత్తం దొంగలు ఏ విధంగా వచ్చారు, ఇళ్లలోకి గోడ దూకి ఏ విధంగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు, ఇవన్నీ కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి. ఒక్కసారి నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నాను. మన స్ట్రీట్లలో మన ఇంటి ముందు సీసీగా చూడండి, అదిగో చూసారా మొదటి బాక్స్ లో ఆ దొంగ పరుగున వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చి దాక్కున్నాడు. ఎందుకంటే ఆ ముందున్న వీధిలోంచి ఒక కారు వెళుతోంది. దాంతో ఆ దొంగ పరుగున వచ్చి ఆ గోడ పక్కన నక్కి దాక్కున్నాడు. ఒక్కసారి మీకు ఏదైనా అర్ధరాత్రి మెలకు వస్తే, మీకు అర్ధరాత్రో అపరాత్రో తెల్లవారుగానో మెలకు వస్తే, ఏ కారణంతో మెలకు వచ్చినా ఒక్కసారి మీరు బయటకు వచ్చి, అంటే మీ కిటికీలో నుంచి బయటకు వచ్చి, మీ బాల్కనీలో నుంచి మీ స్ట్రీట్లో ఒక్కసారి గమనించండి, ఏం పర్వాలేదు. ఒకవేళ ఇలాంటి వ్యక్తుల కదలికలు ఏమైనా ఉంటే వెంటనే 100కు ఫోన్ చేయండి. చూడండి, ఒకసారి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు ఏ అర్ధరాత్రి అయినా తెల్లవారుజామునైనా మెలకు వస్తే మీరు ఒక్కసారి కిటికీలో నుంచో బాల్కనీలో నుంచో ఒక్కసారి మీ స్ట్రీట్లో ఏదైనా అనుమానాస్పదంగా వ్యక్తుల కదలికలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. అదిగో చూసారా, అక్కడ ఆ స్ట్రీట్లో చివరిన ఒక బైక్ వెళుతూ ఉంటే ఒక వాహనం వెళుతుందని ఆ దొంగ వెనక్కి వచ్చి ఆ చెట్టు చాటున దాక్కున్నాడు. సరిగ్గా సమయం ఎంత అవుతుంది? 4:38 సమయం అవుతోంది. ఆ సమయంలో ఆ స్ట్రీట్లో వీళ్ళు స్వైర విహారం చేస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు ముఖాలకు ముసుగులు వేసుకొని. అందుకే మరొక్కసారి చెప్తున్నాను, మీకు అర్ధరాత్రి ఎప్పుడైనా మెలకు వస్తే, ఏ కారణంగానైనా వాష్రూమ్కి వెళ్ళటానికైనా మెలకు వస్తే, తెల్లవారుజామునైనా ఎప్పుడైనా సరే మీరు మెలకు వస్తే మంచంపై నుంచి దిగిన తర్వాత ఒక్కసారి మీ బాల్కనీలోకి వెళ్ళి కిటికీ తలుపులు ఓపెన్ చేసి మీ స్ట్రీట్లో అటు ఇటు చూడండి. ఇలాంటి వ్యక్తుల కదలికలు ఎప్పుడైనా అక్కడ ఉంటే, వాళ్ళు దొంగతనానికి వస్తే ఏదో ఒక సమయంలో మీకు దొరికే అవకాశం ఉంటుంది. వెంటనే 100కి కాల్ చేసి పోలీసులకు ఆ విషయాన్ని తెలియచేయచ్చు. మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం. ఇప్పుడే జగిత్యాలలో చోటు చేసుకుంది ఈ ఘటన. జగిత్యాలలో జనం భయపడుతున్నారు. ఇది కేవలం జగిత్యాల వరకు మాత్రమే తీసుకోకూడదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళైనా, సిటీలో ఉన్న వాళ్ళైనా, మండల కేంద్రంలో ఉన్న వాళ్ళైనా, జిల్లా కేంద్రంలో ఉన్న వాళ్ళని ఎక్కడున్నా సరే అర్ధరాత్రి మీకు మెలకు వస్తే ఒక్కసారి మీ కిటికీ తలుపులు తీసుకుని మీ స్ట్రీట్లో అటు ఇటు ఒకసారి చూసి వెళ్ళి పడుకోండి. ఈ రకంగా చేయడం ద్వారా ఇలాంటి వ్యక్తుల కదలికలు, ఎందుకంటే సీసీటీవీలో రికార్డ్ అవుతుంది, తర్వాత మర్నాడు మనం చూస్తాం. ఆ దొంగల గురించి ఆన్ స్పాట్ లో మనకు తెలిస్తే వెంటనే పోలీసులకు చెప్పే అవకాశం ఉంటుంది. లేకపోతే ఘటన జరిగిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ను చూసి ఇదిగో దొంగతనం జరిగింది, వీళ్ళు ముఖానికి ముసుగు వేసుకున్న వ్యక్తులు సంచారం అక్కడ కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత తెలిసిన మనకి పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే అర్ధరాత్రి మీకు మెలకు వస్తే వెంటనే ఒక్క 2 నిమిషాలు మీ కిటికీ దగ్గరకు వచ్చి కిటికీ తలుపులు ఓపెన్ చేసి అటు ఇటు చూడండి. దొంగలు పట్టుకోవటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడతాను. శ్రీనివాస్, జగిత్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి, జగిత్యాలలో ముసుగులేసుకొని దొంగతనానికి ప్రయత్నం చేసిన ఈ ముఠా గురించి ఏదైనా సమాచారం దొరికిందా పోలీసులకు? ప్రస్తుతం అయితే ఆ దొంగల భయం అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
జగిత్యాల పట్టణంలో మాత్రము ఇటు పలు అంటే ముసుగు వేసుకొని పలు చోరీలకు పాల్పడుతున్నటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా లోపల వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ తాళం వేసిన ఇళ్ళనే వీళ్ళు టార్గెట్ గా ఎంచుకోవడం కూడా జరిగింది. జగిత్యాల పట్టణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ముసుగులు వేసుకొని మరి బండి పైన తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తూ కూడా ఆ ఇంట్లో చొరబడేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిన్న రాత్రి సమయం లోపల జగిత్యాల పట్టణంలోని హరిహరన్ కాలనీ లోపల ఉన్నటువంటి 3 ఇళ్ల తాళాలు పగలగొట్టి దాదాపుగా 12 గ్రాముల బంగారు ఆభరణాలు అయితే చోరీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా జగిత్యాల పట్టణం నుంచి నర్సింగాపూర్ వెళ్లేటువంటి రహదారి అపార్ట్మెంట్ నివాసం లోపల మరో 2 తాళం వేసిన ఇళ్లను పగలగొట్టి చోరీకి పాల్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదృష్టవశాత్తు ఎలాంటి విలువైనటువంటి వస్తువులు ఏమి పోలేకపోయినా గానీ వాళ్ళు ముసుగు వేసుకొని భయంకరంగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ సమయం లోపల ఒకవేళ వాళ్ళకు మనుషులు ఎదురుగా పడ్డా గానీ వారికి ప్రాణాలు తీసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ముసుగు వేసుకున్నటువంటి దొంగలు జగిత్యాల పట్టణం లోపల గత 2 రోజులుగా ఇటు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ అయితే హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక్కరోజే దాదాపుగా 5 ఇళ్లకు పైగా తాళాలు పగలగొట్టి చోరీకి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భం లోపల ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఎవరు తలుపులు కొట్టినా గానీ తలుపులు తీయవద్దు అని చెప్పి అయితే ఇప్పటికే జగిత్యాల పోలీసులు అయితే జగిత్యాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దీనిపైన ఇప్పటికే జగిత్యాల పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. ఆ దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళకు రాత్రింబవళ్ళు నిఘా ఉంచుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 4-5 రోజుల నుంచి ఇలా నిఘా పెట్టినా గానీ ఈ దొంగలు మాత్రము ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు షిఫ్ట్ అయ్యి అక్కడ తాళం వేసిన ఇళ్ళని టార్గెట్ చేస్తూ కూడా చోరీలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు నగరవాసులు అయితే అలర్ట్ గా ఉండాలని చెప్పి పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోహిత్, రైట్ శ్రీనివాస్, జగిత్యాలలో దొంగతనానికి ప్రయత్నించిన 3 ముసుగులేసుకున్న దొంగల దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ 3 దొంగలు కొన్ని ఇళ్లలో దోపిడీలు చేసి పారిపోయారు. ఆ తర్వాత సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాన్ని పరిశీలిస్తే ఆ 3 దొంగల కదలికలు బయటపడ్డాయి. చూడండి, ఆ 3 ముందుకు వెళ్ళారా? ఆ 3 ముందుకు వెళ్ళిన తర్వాత ఆ చివరిలో ఒక బైక్ వెళుతుందట. ఆ చివరిలో ఇంకొక క్రాస్ ఉంది, స్ట్రీట్. ఆ స్ట్రీట్ లో ఒక బైక్ వెళుతోంది. ఆ బైక్ వెళుతున్న సమయంలో దొంగలు అటు ఇటు పారిపోయారు. ఒక దొంగ మళ్ళీ వెనక్కి వచ్చి ఆ చెట్టు పక్కన దాక్కుంటాడు. ఒకసారి చూడండి, అంటే వ్యక్తుల కదలికలు కనిపించినప్పుడు వాళ్ళు అటు ఇటు పారిపోయారు. చూడండి, అదిగో ఆ దొంగ చూడండి వచ్చేసాడు, ఆ చెట్టు చాటును దాక్కున్నాడు. అదిగో బైక్ వెళ్తుంది చూసారా? ఆ బైక్ శబ్దం విన్న తర్వాత ఒకవేళ ఈ స్ట్రీట్ లోకి ఎవరైనా వస్తారేమోనని వాళ్ళు భయపడ్డారు. అందుకే వెనక్కి వచ్చి చెట్టు చాటున ఆ మొక్క చాటున దాక్కున్నాడు. ఆ తర్వాత బైక్ వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఒకసారి అందరూ వెళ్ళారు. ఆ గోడలు దాటి గోడల పైనుంచి చూస్తున్నారు ఎక్కడ ఏ ఇంటికి తాళం వేసి ఉంది అని. ఒకసారి బెటర్ ఏంటి అంటే ప్రతి ఇంటికి కూడా ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టుకోండి. అలారం సీసీ కెమెరాస్ పెట్టుకుంటే ఇంకా మంచిది. అంతేకాదు చూడండి ఒకసారి ఆ స్ట్రీట్లో వాళ్ళు ఆ స్ట్రీట్ లైట్లన్నీ వెలుగుతూ ఉన్నప్పుడు కూడా గోడ దాటి ముఖానికి ముసుగులు వేసుకుని తిరుగుతున్నారు. కాబట్టి మనం దొంగలు పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. ఇంకా అప్రమత్తంగా ఉండటం ఏ విధంగా చేయాలి అంటే, ఒకవేళ అర్ధరాత్రి ఏదైనా మెలకు వస్తే, అర్ధరాత్రి ఎవరికి మెలకు వచ్చినా కూడా అది తెలంగాణలో ఈ చివరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆ చివరి జిల్లా వరకు, ఒకవేళ ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారైనప్పటికీ కూడా దీన్ని పాటించండి. ఒకవేళ అర్ధరాత్రి ఏ కారణంతో మీకు మెలకు వచ్చినా ఒక్కసారి 1-2 నిమిషాలు డోర్లు తీయొద్దు, మెయిన్ డోర్స్ తీయొద్దు, కానీ కిటికీ దగ్గరికి వెళ్ళి జస్ట్ కిటికీ తలుపులు తీసి అటు ఇటు చూడండి. ముసుగులు వేసుకున్నటువంటి వ్యక్తుల కదలికలు ఉంటే, అర్ధరాత్రి ముసుగులు వేసుకుని తిరుగుతున్నారంటే వాళ్ళని అనుమానించాల్సిందే, దొంగలను అనుకోవాల్సిందే. చూడండి, ఇక్కడ కూడా ముసుగులు వేసుకున్నారు. సో అర్ధరాత్రి తిరుగుతున్నారు, లైట్ కాంతిలో చాలా స్పష్టంగా కనబడుతున్నారు. ఒకవేళ ఆ సమయంలో మనం ఏ కారణంతో లేచినా బాల్కనీ దగ్గరకు కిటికీ దగ్గరకు వచ్చి ఆ తలుపులు తీసుకుని చూస్తే అనుమానాస్పద వ్యక్తుల కదలికలు వెంటనే 100కి కాల్ చేయండి, పోలీసులకు సమాచారం అందించండి. రెండో మనిషికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఏ శబ్దం లేకుండా వాళ్ళని రౌండ్ అప్ చేసి పోలీసులు పట్టేసుకుంటారు. సో ఇలా మనం చేస్తే దొంగలను పట్టుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు అర్ధరాత్రి ఎవరైనా వచ్చి తలుపులు కొడితే వాళ్ళు ఎవరో రూఢీ చేసుకున్న తర్వాత మాత్రమే తలుపులు
తలుపులు తీయండి. తలుపులు కొడుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా తలుపులు తీయొద్దు. ఒకవేళ అనుమానాస్పదంగా వాళ్ళు కొడుతూ ఉంటే, దొంగలు వచ్చి తలుపులు కొడుతుంటే వెంటనే 100కి మళ్ళీ కాల్ చేయండి. కానీ ఖచ్చితంగా అర్ధరాత్రి తెల్లవారుజామున ఎప్పుడైనా మెలకు వస్తే నిర్మానుష్యంగా ఉన్న మీ స్ట్రీట్ వల్ల సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా మీరు కిటికీ తలుపులు తీసి ఒక్కసారి చూడండి. దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. దీన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే దొంగతనాలకు అలవాటు పడిన ఈ దొంగలు, వీళ్ళు అంతరాష్ట్ర ముఠా దొంగలు, లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దొంగలు, వీళ్ళు దొంగతనాలకు అలవాటు పడిన వీళ్ళని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ఎవరు ఏమో ఎక్కడ ఎప్పుడు లేచి మనల్ని పసిగడతారో తెలియదు, ఎవరు 100 కాల్ చేసి చెప్తారో తెలియదు. కాబట్టి మనం దొరికిపోతామో ఏమోననే భయం వీళ్ళలో ఉంటుంది. సో వీళ్ళు దొరికే అవకాశం ఉంటుంది. ఈ ఘటన మాత్రం జగిత్యాలలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి, ఈ సలహా గురించి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.